సమ్మక సరక గద్దెల కాడికి పోయి పెదగేటి ఇదే ఇళ్ళకెంచి పోయి లోపలికి పోతే 2 గద్దెలు ఉంటాయి అమ్మవార్లవి. దేవునికి పోయిన కిత్తకు మొక్కుకున్న వాళ్ళు ఇప్పటికి ఇత్తకు మొక్కుకున్న వాళ్ళు మళ్ళీ వచ్చే కిత్త ఇట్లా దర్శనాలు చేసుకుంటా మొక్కులు చెల్లించుకుంటారు. ఎక్కడికి వస్తుండ్రమ్మా? మళ్ళీ ఎన్ని కిలోలు మొక్కిండ్రు? అమ్మ ఎత్తు బంగారం మొక్కిండ్రు. అమ్మ ఏం మొక్కుకున్నట్టు 10వ తరగతి పాస్ కావాలి. ఇంటర్ సెకండ్ ఇయర్. అసలు ఏం పేరు బుజ్జి నీ పేరు? నా పేరు రజియా. రజియా. అమ్మ ఏం మొక్కుకున్నావు? ఏం కథ? మీ అమ్మ మొక్కిందా నువ్వు మొక్కుకున్నావా? మా అమ్మ మొక్కుకుంది. ఏమని? ఇంటర్ చదవాలని, మంచిగా పాస్ అవ్వాలని. మరి మంచిగా చదువుతున్నావా నువ్వు? అమ్మవార్ల పేరు పాడు చేయద్దు, బాగా గట్టిగా చదువుకోవాలి నువ్వు. మంచిగా పిల్లని తీసుకొని వచ్చిండ్రు రజియమ్మ వాళ్ళ తల్లిదండ్రులు. ముద్దుగా ఆ పిల్లెత్తు బంగారం మొక్కుకున్నారంట. ఏడికెంచి వచ్చిండ్రమ్మా? సిద్దిపేటకెంచి వచ్చిండ్రా? ఏదుకు దీనికి గుండు చేపించిండ్రు? ఏం మొక్కుకున్నారు? సిద్దిపేట వాళ్ళు అంటే మా మెదక్ జిల్లా ఉండే ముందు సిద్దిపేట. ఇప్పుడు సిద్దిపేట ఇల్లా ఈ బుడ్డది పుట్టినప్పుడు మొక్కుకున్నారా అంట. ఏ ఆడపిల్ల పుట్టినా మగ పిల్లగాడు పుట్టినా గానీ. ఏం పేరు మరి? భవ్యశ్రీ. భవ్యశ్రీ. బాగున్నావా బెట? మీ మన్మరాలు అమ్మ. వీళ్ళు అమ్మేది అమ్మ. ఏమేమి తీసుకొచ్చినావు మరా? పాప ఎత్తు బంగారము, నీ ఎత్తు బంగారము, పాప ఎత్తు బంగారము, ఓడి బియ్యం, ఇంకా ఇవన్నీ మొక్కుకున్నారా అమ్మ? పెద్ద యాత్రకు రాకపోతుందా మీరు? మరి ఇప్పుడు కాదు, ఆయన పుట్టినప్పటి నుంచి మొక్కు. ఎవరికి? కొడుకునే. ఏం పేరు తమ్మి నీ పేరు? సంతోష్. సంతోష్. ఎన్నేళ్ళు ఉంటుంది తమ్మి ఇప్పుడు? 35. 35 ఏళ్ళ కిందికేంచి సంతోష్ తమ్ముంది మొక్కు. వాళ్ళ ఇంట్లో సిద్దిపేట వాళ్ళు. ఎన్నిసార్లు వచ్చినావు తమ్మి ఇదివరకు దాకా? నేను ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాను. ప్రతి ఏడాది? ప్రతి సంవత్సరం కంపల్సరీ. మరి నీకు పిల్లలు? బిడ్డ నా బిడ్డనే. ఆ బుడ్డది నీదేనా? బిడ్డ మొక్కుకున్నది ప్రతిసారి. నాకు అప్పటి నుంచి అదే స్టార్ట్. మళ్ళీ కూడా ఆమె మొక్కుంటేనే ఆమె వచ్చింది. మొక్కుకుంటేనే పుట్టింది. సమ్మక్క సారక 2 గాయలు పొక్కతే భవ్యశ్రీ. ఇప్పుడు తమ్మి ఏమనిపిస్తుంది ఇక్కడ మొక్కుకుంటే? ఎట్లుంటది? ప్రతి ఒక్క కోరిక కంపల్సరీ నెరవేరుతుంది. మనం ఇష్టంతో మొక్కుకుంటే కంపల్సరీ ఏదైనా నెరవేరుతుంది. ఇష్టంతో నమ్ముకొని మంచిగా మొక్కుకుంటే ఏదైనా కోరిక నెరవేరుతుంది అంట. ఏడికెంచి వచ్చినావు అక్క? దగ్గరికి వచ్చిన. ఏడికెంచి? సిద్దిపేటకెంచి. ఈ అక్క చూడండి అమ్మ, సిద్దిపేటకెంచి వచ్చిందట. ఏం మీ అమ్మ? నాక ఈ అక్క మన్మరాలు, ఈ అక్క కొడుకు, ఈ అక్కోళ్ళ అమ్మ, అక్కోళ్ళ మరదలు మొత్తం గుంపును వేసుకొని వచ్చినావు. అక్క సిద్దిపేటకెంచి ఈ అప్రాలని కూడా వేసుకొని వచ్చింది. అక్క మీరే ఊరోళ్ళు? మంచిర్యాలకు మంచిగా నేర్కుంటది కాదా అక్క? మీరు ముందు ఎప్పుడైనా వచ్చిండ్రా వీళ్ళతో కాకుండా? వీళ్ళ నాయన మా బిడ్డ ఈ అపరాలు ఈ అంకుడు మొత్తం కాందని గుంజుకొచ్చినావు. అక్క ఎంతమందిని తీసుకొచ్చినావు? 15 మంది 20 మంది. ఎట్లా వచ్చిండ్రు అక్క? బస్సు తీసుకొని బస్సు ఎక్కించుకొని బస్సే పట్టుకొని వచ్చిండ్రు. భవ్యశ్రీ మొక్కు తీర్చుకోనికి వచ్చిండ్రు. ముద్దుగున్నది భవ్య అయితే లడ్డు లెక్క ఉన్నది ముద్దుగా. బాగున్నావు నువ్వు, ముద్దుగున్నావు. నడుండిగా దర్శనం కాడికి పోదాం గద్దెల మీదకి. దోర్నకలోళ్ళు బుడ్డ బుడ్డ పట్టుకొని వచ్చినావు. బుడ్డదాని ఎన్ని రోజుల నుండి వస్తుండ్రు ఇడికి? 15 ఏళ్ళకేంచి వస్తున్నారు. అమ్మ నమస్తే, బాగున్నావా? ప్రతిరోజు చూస్తారా అంట మనలని వీళ్ళు? మరి తిన్నారు వార్తలు తెలంగాణలో చూడకపోతే ఎట్లా? మనదాయే నా ఫ్యాన్ అంటే ఎండాకాలం వచ్చింది ఫ్యాన్ పెట్టుకోవాలి అమ్మ. నేను పెట్టుకో అక్క. ఏం పేరు? ఏం కథ? లక్ష్మి. లక్ష్మక్క. ఇలా అచ్చక్కలు ఉంటారా? ఇట్లా దిల్దారు ఉంటారు లచ్చక్కలు ఎప్పుడైనా కదక్క? అవును. ఏందక్క ఏం చేస్తావు? ఏం కథ? ఇంట్లోనే ఉంటామా. ఇంట్లోనే ఉంటావు. మరి బిడ్డ పిల్ల అల్లుడు మొత్తం ఎంతమంది వచ్చిండ్రు అక్క లక్ష్మక్క? 9 మంది. 9 మంది. అమ్మ, నాన్న, మీ అమ్మ, మా నాన్న. లక్ష్మక్క వాళ్ళ అమ్మ ఏం పేరు అక్క? నాగలక్ష్మి. నాగలక్ష్మక్క బిడ్డ ఏంది ఇట్లా పీకర్ పెట్టుకుంది? ఏమన్నా మీకు అక్క లెక్క ఉన్నది మీ అమ్మ?
చూడండి అమ్మ ముద్దుగా అన్న ఇక్కడ రాజరా ఒకసారి బాగున్నావా అన్న ఏం పేరు అన్న నీ పేరు కృష్ణయ్య అన్న ఏ ఊరోళ్ళు మొత్తం డోర్నకల్ నా కొడుకు మొత్తం 9 మంది వచ్చింది ఏమేమి మొక్కుకున్నారు అన్న మరి తెలంగాణలో కూడా మంచిగా ఉండాలి ఆ, మొక్కులు తీర్చాలని వచ్చినాం. తల్లి పిల్లలు అంత బాగుండాలి తెలంగాణ వాళ్ళు అంత బాగుండాలని మొక్కులు తీర్చాలని డోర్నకల్ వాళ్ళు అందరూ వచ్చిండ్రు నడుండిగా ఒకసారి అటు పోదామండి నిమ్మలాంగా చల్లగా నీడకి ఇలవాడరు నవ్వుకుంటా ఈ తమ్ముని చూస్తుంటే ఎడనైనా చూసినట్టు అనిపిస్తున్నదా బాగున్నావా తమ్మి నన్ను కునం పడతావా గుర్తుపడతాక ఇసుక తిమ్మల గౌరవ సాంగ్ మరే కదా చేసింది కూడా చేసింది అక్క సాంగ్ లో. నేను అప్పుడు V6 లో వచ్చినప్పుడు అవును బతుకమ్మ పాట వేసినప్పుడు ఈ తమ్ముడు మమ్మల్ని అందరిని ఆడిపించిండు బాగానే అనిలు అక్క అనిల్ బాగానే పాటలు చేస్తున్నావు తమ్మి చాలా పాటలు చేస్తున్నా ఇప్పుడు. ఆ, పెద్ద కొరియోగ్రాఫర్ల పేర్లలో ఉన్నది నీ పేరు అవును. ఇక మాట్లాడతావో కునం పడతావో కునం చాలా పడతావో పడతాక అనుకున్నా ఇక్కడ దర్శనానికి వచ్చిన మన మేడారం దర్శనానికి వచ్చినాం సారా దూరంలో సిఐ గారు చిన్నప్పటి నుంచి ఒక 12 సంవత్సరాల నుంచి మా ఇద్దరి స్నేహ అనుబంధం అన్నట్టు దోస్తానా అన్నట్టు అట్లా ఇక్కడ ఒక గద్దరన్న పాట చేస్తున్నాం ఇప్పుడు పెద్ద ఎత్తున గోరటి వెంకరన్న రాసిన పాట అది ఏడవైనా ఒక పని చూసుకొని పోతావు మిడతాలే ముద్దుగా కదా అమ్మ పని అయింది నా పని అయింది అన్నట్టుగా స్వామి కార్యం స్వకార్యం అని నడిపిస్తున్నాం వెరీ హ్యాపీ అక్క మన V6 ఆధ్వర్యంలోనే చాలా హ్యాపీ అంటే మన బతుకమ్మ పాట చేసిన పున్నమ్మ నిండు పున్నమ్మ అక్కడ నుంచి నా లైఫ్ కూడా స్టార్ట్ అయిపోయింది సురేష్ బాబులు అన్న అవకాశం ఇవ్వడం దాము సారు నన్ను అవకాశం ఇవ్వడం వెరీ హ్యాపీ అక్కడ నుంచి చాలా పాటలు చేసినాం మీకు తెలిసిందే V6 పాటలు ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్ చేసినాను దాని తర్వాత సినిమాలు కూడా చేసినాను చాలా సినిమాలు ఇప్పుడు చూస్తున్న కోట వల్ల కనబడుతుంటావు అప్పుడప్పుడు థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ గుర్తుపట్టినందుకు మీరు అనుకోకుండా మీరు కలిసేసరికి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ ఎంటకలు నీ సొంతమే నా తమ్మి లేదక్క గద్దర్ సాంగ్ చేస్తున్నా ఇది ఓన్ కదా ఇట్లేమన్నా ఏపించుకున్నావా లేదా బురుగు గిరుగు పెట్టుకొని లేదా ఒరిజినల్ ఇక ఒరిజినలే మంచిగా తమ్మి ఎంటకలు పోగల పెళ్లి గిట్ల వేసుకున్నట్టు పోతాయి జర జాగ్రత్త ఏం పోలేక మీరు పెళ్ళి అయిందా కాలేక ఇంకా పెళ్లి కాలేదు మా అనిలకు పిల్లని వాళ్ళ నీయాలంటే ఎవరు మళ్ళీ ట్రోల్స్ పడితే ఎందుకు లేక పెళ్లి అయ్యా పెళ్లి కాలేదు పిల్లలు ఎవరన్నా ఇస్తారా అయ్యా మంచిగున్నావు పిల్లగాన్ని ఎంటకలు కూడా మంచిగున్నాయి ఒత్తుగా థ్యాంక్ యూ అక్క బాగానే పనులు అవుతున్నాయా మరి వెరీ హ్యాపీ అక్క అంటే బాగా పనులు అవుతున్నాయి సినిమాలు చేయి బాగా మంచి సినిమా చేయబోతున్నాం అక్క రగల్ జెండా టైటిల్ పేరు రగల్ జెండా మన గోరటి వెంకరన్న రాసిన గద్దరన్న పాట చేయబోతున్నాం దానికోసం ఇక్కడ లొకేషన్స్ చూడడానికి వచ్చినాం అట్లనే దర్శనం కూడా చేసుకున్నాం ఇక్కడ 2 పనులు చేసుకున్నాడు అనిలు తమ్మి పాటలు ఏమైనా వాడొచ్చినా ఉట్టి ఆటలేనా పున్నామా నిండు పున్నామా సిరిమాలేలో మరాజిమాలేలో ఏ బతుకునిచ్చి బతుకమ్మ భక్తితోటి గొలిసే సిరిమాలేలో మరాజిమాలేలో ఈ పాట నాకు ఎంతో లైఫ్నిచ్చిందాక ఏదో ఒక అనంతరాలు దేశం దాటి ఎక్కడికో తీసుకెళ్ళింది నన్ను చాలా మంది గుర్తుపడుతున్నారు చాలా మంది వెరీ ఇప్పటికీ కూడా బతుకమ్మ పాట బతుకమ్మ పండుగ అంటే ఇదే పాట వస్తుంది. ఇదే పాట 100 పాటలు వచ్చినా కూడా పాటనే వస్తుంది 100 పాటలు వచ్చినా ఇదే మొదలు నిలబడుతుంది అవునక్క నిలబడే పాట మా V6 పాట మరి ఏందనుకున్నావు మంచి పాట వేసినావు తమ్మి నీకు గిట్ల శనార్థులు నీకు గిట్ట కూడా శనార్థులక్క నాతో కలిసి చేసిన నాకు అవకాశం ఇచ్చిన ఇంత కలిసి చేసిన అవకాశం నాకు దేవుడు ఆశీర్వాదం తప్ప నేను ఎవరికి అవకాశం ఇచ్చేడదా అన్నంత పెద్దదాన్ని కాదు నేను ఎవరినైనా వాళ్ళకరిస్తా గాంతి పోయేస్తా తమ్మి అమ్మవారి దర్శనానికి పోయేసి వస్తా మంచి సల బతకాలి నడవండి అట్లా పోదామండి దర్శనం కాడికి ఆ నిలతమ్మని తోటి మాట్లాడుకుంటే ఇక మనము అమ్మవారి గేట్ ఉంటుంది ఒకటి పెద్దది 2 గద్దెలు ఉంటాయి అన్న బాగున్నావా మొత్తము గుంపుని వేసుకున్నారు మీరు అంతా డ్యూటీ చేసాము చాలా మందికి భక్తులు బాగా వస్తారని చాలా మందిని పెట్టాము ఈ రోజు భక్తులు బాగానే వస్తారు పున్నం కదా ఈ రోజు వస్తారు అమ్మవార్లంతా అన్న ఏంది పుణ్యంకి అంత ప్రత్యేకత మరా అంటే ప్రతిసారి సమ్మక్క పున్నం అని ఈ రోజు మండమెలిగా చేస్తారు ఈ రోజు పూజారులు వాళ్ళు గద్దెలు శుద్ధి చేసి ఇక్కడనే వాళ్ళు ఉంటారు దానికోసమని ఈ రోజు బాగానే ఉంటారు భక్తులు వస్తారు బాగానే మంది పోలీసు వాళ్ళు ఉన్నారు ఎంతమంది ఉన్నారు దాదాపు 1000 మంది దాకా పెట్టి చేస్తున్నాం బందోబస్తు ఎస్పీ గారి ఆదేశాల మేరకు చాలా చక్కగా భక్తులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నాం అన్న బాగున్నావా ఖైరతాబాద్ అన్న కాదు ఇప్పుడు మన ములుగుకి వచ్చాను ములుగులో నేర్చుకున్నాను మనం ఖైరతాబాద్ లో కలుస్తాం హైదరాబాద్ కూడా కలిసినాం ఇప్పుడు సమ్మక్క సారం మనం మెయిన్ పోయినసారి కూడా సమక సార కాడ రోపాటి కాడ కలిసినాం అప్పుడు రూపాటి నేను బాగానే కునం పడతా గుర్తు కూడా బాగానే ఉంటది నాకు బాగానే 2 సార్లు కలిసినాం ఖైరతాబాద్ లో కలిసినాం మొన్న ఆడ రోపాటిలా రూపాటి ఇది 6 జాతరలు ఇటు చేసిన నెత్తి కట్టుకుని నల్లబట్ట చూడు నేను మర్చిపోయినా బాగా గుర్తు మీకు నాలెడ్జ్ ఎక్కువ బాగా గుర్తు పెట్టుకున్నారు నాలెడ్జ్ కాదు జ్ఞానము జ్ఞానం తెలుగులో అయితే ఇంగ్లీష్ లో నాలెడ్జ్ ఇంగ్లీష్ లో నాలెడ్జ్ కానీ నాకు తెలుగు జ్ఞానమే ఎక్కువ
బాగా మీరు ఇవన్నీ మా ఇంటర్వ్యూస్ ఇవన్నీ చేయడం వల్ల ఇక్కడ భక్తుల గురించి ఈ మెసేజ్ అనేది రాష్ట్ర ప్రజలకు బాగపోతుంది. మా రాష్ట్రంలో మా సమ్మక్క సారక్క ప్రతిష్టలు మా విలువలు అనేది మీ వల్ల కొంచెం బాగా గుర్తింపు వస్తున్నాయి. మరి పబ్లిక్ ఎట్లా వస్తారు. ఈ రోజు పౌర్ణమి కదా, పౌర్ణమి కనుక ఇక్కడ భక్తులైన వాళ్ళు ఇప్పుడు సమ్మక్క మండమెలిగే ఇప్పుడు ఇంతకుముందు మా ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టు మండమెలిగే వాళ్ళు వచ్చి ఇక్కడ రహస్య పూజలు చేస్తారు. చాలా భక్తి శ్రద్ధలతో ప్రతి మేడారం నేను ఇది 12వ సంవత్సరం మేడారం చేపట్టి చేస్తున్నా. నాకు ఇష్టం, ఖచ్చితంగా నేను ఎక్కడున్న తల్లి సేవలు అనేది చేయాలని ఇక్కడికి వచ్చినాక మాకు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. మేము మంచిగా చేయాలి. ఇక్కడ అంతా ఈ కోయ భక్తులు వీళ్ళంతా కూడా వీళ్ళు చాలా విశ్వాసపరులు. ఈ మొక్కు తల్లి ఏరు మొక్కు జరుగుతుంది కనుక మీకు కూడా అలవాటు అయిపోయింది. మీరు కూడా ఇక్కడికి వచ్చారు, మీరు వస్తారని మేము ఉంచలేదు. మినీ మేడారానికి కూడా వచ్చి పోయినసారి వచ్చినప్పుడు మొక్కని కిందికి దిగలే, ఎందుకంటే చిన్న పబ్లిక్ పంపించినాం. మా ఎస్పీ సారు పకడ్బందీగా దీన్ని మంచిగా చేయడం జరుగుతుంది. లోకల్ ఆఫీసర్స్ మా వాళ్ళంతా కూడా చాలా, మా డిఎస్పీ గారు, తర్వాత మా అడిషనల్ ఎస్పీ, మా ఓఎస్డీ గారు, తర్వాత ఏఎస్పీ గారు, ఆఫీసర్లు అందరూ కూడా నిన్న మొత్తం బ్రీఫింగ్ చేసేసి మమ్మల్ని పంపించారు. ఇప్పుడు మరి ఈ రోజు పున్నమి కదన్నా పబ్లిక్ ఎక్కువ వస్తారంటే మళ్ళీ తోపులాట అంతా అవేం జరగమ్మా. మేము పెట్టుకున్నాం, మంచి టీంలో పెట్టుకున్నాం. ఎక్కడికక్కడ ఇంక స్ట్రెంత్ పెంచుకున్నాం, చాలా జాగ్రత్త చేస్తున్నాం. అట్లాంటిది ఏం జరగదు. తల్లి మహిమలతోటి అట్లాంటివి ఏం జరగవు. చాలా గొప్పగా జరుగుతుంది. జాతరను మంచిగా చేసి పంపిస్తామమ్మా. బాగా గుర్తు అదే యాదుకుంది నీ ముఖం ఇడికేంచి ఇట్లా పక్కగా, అందుకనే మంచిగా గుణం పట్టిన అన్న దర్శనం